పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంత్రి రామరాజు తగ్గేదే లేదంటున్నారు. ఉండి టీడీపీ టికెట్ రఘురామకృష్ణరాజుకు ఇస్తారన్న ప్రచారంతో పార్టీ శిబిరంలో అలజడి నెలకొంది. RRR కోసం సీటు వదులుకునేందుకు ఎమ్మెల్యే రామరాజు సిద్ధంగా లేరు. తానే పోటీ చేస్తానని పదే పదే చెప్తున్నారు. తాజాగా బల ప్రదర్శనకు కూడా దిగారు. నియోజకవర్గంలోని మండలాల్లో భారీగా బైక్లు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. రామరాజు వెంట జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు ఉన్నారు. ఉండి సీటు తమదేనని రామరాజు వర్గీయులు నినాదాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంత్రి రామరాజు తగ్గేదే లేదంటున్నారు. ఉండి టీడీపీ టికెట్ రఘురామకృష్ణరాజుకు ఇస్తారన్న ప్రచారంతో పార్టీ శిబిరంలో అలజడి నెలకొంది. RRR కోసం సీటు వదులుకునేందుకు ఎమ్మెల్యే రామరాజు సిద్ధంగా లేరు. తానే పోటీ చేస్తానని పదే పదే చెప్తున్నారు. తాజాగా బల ప్రదర్శనకు కూడా దిగారు. నియోజకవర్గంలోని మండలాల్లో భారీగా బైక్లు, కార్లతో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. రామరాజు వెంట జనసేన, బీజేపీ శ్రేణులు కూడా ఉన్నారు. అయితే ఉండి సీటు తమదేనని రామరాజు వర్గీయులు నినాదాలు చేశారు. ఇదే విషయం మీద మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేడర్ లో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు ఎమ్మెల్యే రామరాజు మరో అడుగు ముందుకేశారు. ఇప్పటికే రఘురామకృష్ణరాజుకు ఈ సీటు కేటాయిస్తారనే ఊహాగానాల నేపథ్యంలో కేడర్ నిన్న చంద్రబాబు పర్యటనలో ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎవరు కూడా అధైర్యపడవద్దు, టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ మనకే కేటాయించారు, నిర్ణయంలో ఎటువంటి మార్పు కూడా ఉండదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. నిన్న ఇప్పటికీ కూడా మీడియాతో ఐన్యూస్ ఎదుటి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ రోజు పెద్ద ఎత్తున కూడా భారీగా ర్యాలీని ఉండు నియోజకవర్గంలో ఆయన నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి జెండా ఊపి ప్రారంభించడంతో పెద్ద ఎత్తున అటు వేలాది మంది పార్టీ కార్యకర్తలు గారిని, అభిమానులతో కూడా నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఆయన ర్యాలీగా కొనసాగారు. ఇప్పటికే అటు ఆకివీడు మండలం, అలాగే కాళ్ల మండలం మీదుగా ఈ ర్యాలీ కొనసాగుతోంది. పాలకోడేరు మండలం నుంచి ఉండి మండలానికి కూడా ఈ ర్యాలీ చేరుకోబోతోంది. 4 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు, కేడర్కు కూడా పూర్తిగా ఒక మనోధైర్యాన్ని నింపేందుకు తానే మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను, ప్రచారాన్ని కూడా పూర్తి చేసుకున్న విషయాన్ని కూడా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈయన ఈ రోజు ఇటువంటి ప్రయత్నం చేసినట్లయితే తెలుస్తోంది. దాదాపు బల ప్రదర్శనకు దిగారని కూడా చెప్పుకోవచ్చు. తనకు అధిష్టానం ఫస్ట్ లిస్ట్ లోనే సీటు కేటాయించింది కాబట్టి ఇప్పటికే 90% ప్రచారాన్ని కూడా పూర్తి చేస్తున్నాను కాబట్టి ఎటువంటి మార్పు కూడా ఉండదు, తానే 2024 ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నటువంటి స్పష్టతను కేడర్కు ఇచ్చే విధంగా ఈ రోజు ఎమ్మెల్యే రామరాజు అయితే ర్యాలీ నిర్వహించడం అయితే జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.